రిషు వసు కోసం టవల్ తీసుకొచ్చేసరికి వసు మళ్ళీ షవర్ ఆన్ చేసేసి తన నెక్ని, షోల్డర్ని, హ్యాండ్స్ని చాలా హార్ష్గా రుద్దుకుంటూ ఉంటుంది. వసుంధర ఏం చేస్తున్నావు అంటూ వసుని పట్టుకొని షేక్ చేస్తాడు. అయినా సరే వసు రిషిని దూరంగా నెట్టేసి తను చాలా హార్ష్గా తోమేసుకుంటూ ఉంటుంది. వాళ్ళు నన్ను మలినం చేసేసారు, వాళ్ళ మురికిపోవాలంటే ఇలా చేస్తేనే వాళ్ళ స్పర్శ నా మీద నుంచి పోతుంది, ఇలానే పోతుంది అంటూ పదే పదే చెప్తూ చాలా హార్ష్గా తోమేసుకుంటూ ఉంటుంది. పదే పదే వాళ్ళు చేసిన టార్చర్ గుర్తొచ్చి వసుకి ఒక పిచ్చిదానిలాగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. వసుంధర స్టాప్ అంటూ రిషు వసుని గట్టిగా హగ్ చేసుకుంటాడు. వసు రిషుని తన నుంచి దూరంగా నెట్టేయడానికి ట్రై చేస్తుంది. తను అసలు ఆ సెన్సెస్లో లేదు, చాలా బాధలో ఉంది, చాలా బ్యాడ్గా ఏడుస్తూ ఉంటుంది. రిషుకి ఇంతకన్నా వేరే మార్గం లేక ఒక్కసారిగా వసు ఫేస్ పట్టుకుని సడన్గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. రిషు పెదవులు తన పెదవుల్ని తాకగానే వసు ఇన్స్టెంట్గా కళ్ళు మూసుకుని తను ఫైట్ చేయడం ఆపేస్తుంది. వసు పెదవులపైన ముద్దు పెట్టుకోవాలని రిషుకి ఎప్పటి నుంచో కోరిక. వసుని అలా ముద్దు పెట్టుకోవడానికి ఇది మంచి సిచ్యుయేషన్ కాకపోయినా కానీ రిషుకి స్వర్గంలో ఫీల్ అవుతాడు. వసు కూడా రిషు ముద్దుకి స్పందిస్తున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రిషు కాలర్ని గట్టిగా పట్టేసుకొని తను కూడా అంతే ఫేవర్తో కిస్ చేస్తూ ఉంటుంది. రిషు ఇప్పటి వరకు వసుని కామ్ డౌన్ చేయడానికి ఎంత ట్రై చేసినా కూడా పని అవ్వలేదు. ఎప్పుడైతే తన పెదవులు వసుని టచ్ చేశాయో అప్పుడు కొంచెం నార్మల్ స్టేట్కి వచ్చింది. ముందు కూడా రిషు వసు ఫోర్ హెడ్ మీద ముద్దు పెట్టుకున్నప్పుడు అప్పుడు సైలెంట్గా ఉంది, ఇప్పుడు కూడా మళ్ళీ సైలెంట్గా ఉంది. సో వసు అలా రెస్పాండ్ అవుతున్నందుకు రిషుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ తర్వాత రిషు వసు కళ్ళలోకి చూస్తూ, నువ్వు ఏమీ మలినం కాలేదు వసుంధర, నువ్వు చాలా స్వచ్ఛమైన దానివి, నువ్వు ఎప్పటిలాగే ఇంతకుముందు ఎంత స్వచ్ఛంగా ఉన్నావో ఇప్పుడు కూడా అంతే స్వచ్ఛత నీలో ఉంది. రిషు అలా చెప్తూ ఉంటే వసు రిషు కళ్ళలోకి చూస్తూ ఉండిపోతుంది. ఆ తర్వాత రిషు వసు ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తాడు. ఆ లాంగ్ కిస్ తర్వాత వసుకి ఊపిరి అందక కొద్దిగా డీప్ బ్రెత్స్ తీసుకుని కొంచెం కంపోజ్ చేసుకుని వాళ్ళ మార్క్స్ నా మీద ఉంటే, వాళ్ళ గుర్తులతో ఉన్న నా శరీరాన్ని చూస్తుంటే నీకు అసహ్యంగా లేదా అంటూ వసు తన షోల్డర్ పైన వాళ్ళు రక్కేసిన గీతలు ఉంటాయి కదా, వాటిని చూసుకుంటూ చాలా అసహ్యించుకుంటున్నట్టు ఉంటుంది. నేనెందుకు అసహ్యించుకుంటాను వసుంధర, నీ మీద పడ్డ ప్రతి గీత నా మీద పడ్డట్టు నన్ను చూసి నేనెందుకు అసహ్యించుకుంటాను. రిషు అలా అనేసరికి వసు ఫుల్ షాక్ అవుతుంది. రిషు కళ్ళలోకి అలాగే చూస్తూ ఉండిపోతుంది. రిషు కళ్ళలో తన మీద చాలా ప్రేమ కనిపిస్తుంది. నీ ప్రతి బాధ, నీ ప్రతి సమస్య, నీ ప్రతి దుఃఖం, అలాగే నీ శరీరంపై ఉన్న ప్రతి మచ్చ నావే. ఇప్పుడు నువ్వు ఒంటరిదాను కాదు వసుంధర, నేను ఎప్పుడూ నీకు తోడుగా ఉంటా, నీతోనే ఉంటా అంటూ రిషు ముందుకు వంగి వసు బాధను తగ్గించడానికి తన మెడపైన ముద్దు పెట్టడం స్టార్ట్ చేస్తాడు. దానికి ప్రతిస్పందనగా వసు కళ్ళు మూసుకుంటుంది. రిషు వసు నెక్ మొత్తం ఎవ్రీ ఇంచ్ కిస్ చేస్తూనే ఉంటాడు. అలా తన నెక్ దగ్గర స్టార్ట్ చేసి షోల్డర్, హ్యాండ్స్ పూర్తిగా కిసెస్ చేస్తూ వెళ్తాడు. వసుంధర్కి రిషు అలా చేస్తుంటే ఒక హెవెన్లో ఉన్నట్టు అనిపిస్తుంది. తన ముద్దు ద్వారా వాళ్ళ స్పర్శని తన నుంచి తీసేస్తున్నట్టు అనిపిస్తుంది. తను జరిగిందంతా మర్చిపోయి చాలా ఆనందంగా ఉంటుంది. రిషులో మునిగిపోయి ఉంటుంది. వాళ్ళ తాకిడితో చనిపోయిన ఆ సోల్ తిరిగి మళ్ళీ ప్రాణం పోసుకున్నట్టు అనిపిస్తుంది. తన ప్రేమ ముందు వాళ్ళ టచ్, తన బాధ, దుఃఖం అన్నీ చాలా చిన్నవిగా నథింగ్ అనిపిస్తాయి. ఈ ప్రేమ ఉంటే తను దేన్నైనా ఎదుర్కొనగలదు అనిపిస్తుంది. ఆ తర్వాత రిషు లేచి వాసు ఫేస్ పట్టుకుని ఇలా చెప్తాడు, ఇంకెప్పుడు నువ్వు మురికి అనుకోకు, నువ్వు నీ మనసు ఎంత స్వచ్ఛమైనవో నీకు తెలీదు, నువ్వు ఒక క్రిస్టల్ క్లియర్గా మెరిసే డైమండ్వి, నిన్నెవరూ మురికి చేయలేరు, ఇంకెప్పుడు అలా అనకు అని సీరియస్ కానీ వసు ఫేస్ మొత్తం మళ్ళీ ముద్దు పెడతాడు. రిషు మాటలు ఏదో మ్యాజిక్ చేసినట్టు తన క్షణాల్లో చాలా స్వచ్ఛంగా ఫీల్ అవుతుంది, చాలా పవిత్రంగా ఉన్నట్టు ఫీల్ అవుతుంది. రిషు తన మొహం మొత్తం ముద్దు పెడుతుంటే కళ్ళు మూసుకుని తన ఎవ్రీ టచ్ ఆస్వాదిస్తూ ఉంటుంది. రిషు అలాగే తన శరీరం మొత్తం ఎవ్రీ ఇంచ్ కిస్ చేయాలి అనిపిస్తుంది. రిషు ఫైనల్గా వసు ఫోర్ హెడ్ మీద కిస్ చేసి తర్వాత వసు వైపు చూసి, ఇప్పుడు ఎలా ఉంది, ఫీలింగ్ బెటర్
అని అడుగుతాడు. దానికి సమాధానంగా వసు అన్నట్టు తలూపుతుంది. కనీసం తను రెస్పాండ్ అవుతుంది అనేసి కొంచెం రిలీఫ్ ఫీల్ అవుతాడు. సరే నేను వెళ్ళి మీకోసం బట్టలు తీసుకొస్తాను 1 minute అని చెప్పి రిషు వెళ్ళిపోతూ ఉండగా వెంటనే వసు రిషు చేయి పట్టేసుకుంటుంది. రిషు వెనక్కి తిరిగి ఏంటి అన్నట్టు వసు వైపు చూస్తాడు. నేను మీ షర్ట్ వేసుకోవచ్చా అని కొంచెం రిక్వెస్టింగ్గా అడుగుతుంది. రిషు లైట్గా స్మైల్ ఇచ్చి ఓకే అన్నట్టు తలూపుతాడు. ఆ తర్వాత వసు రిషు హ్యాండ్ వదిలేస్తుంది. రిషు వెళ్తూ ఫైనల్గా ఒకసారి వసు వైపు చూసి వాష్రూమ్ నుంచి బయటకు వెళ్తాడు. రిషు తన కళ్ళ ముందు నుంచి బయటకు వెళ్ళగానే తనకి మళ్ళీ ఆ టెర్రిఫిక్ ఆ భయంకరమైన సంఘటన మళ్ళీ గుర్తొచ్చి ఫుల్ భయపడుతుంది. వెంటనే వాష్రూమ్ నుండి బయటకు పరిగెట్టుకుంటూ వెళ్ళి రిషు తన కబోర్డ్ దగ్గర ఉండడం అనిపించి రిషు వైపుకి పరిగెట్టి వెనక నుంచి తన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. భయంతో వణికిపోతూ చాలా టైట్గా దగ్గరకంటూ హత్తుకుంటుంది. రిషు ఫస్ట్ షాక్ అవుతాడు. తర్వాత తను బాగా భయపడుతున్నట్టు వణుకుతున్నట్టు అనిపిస్తుంది. తన చేతులపైన తన చేయి పెట్టి రబ్ చేస్తూ ఉంటాడు. అయినా సరే అది ఏమాత్రం హెల్ప్ అవ్వదు. వసు చేతులు వదిలించుకుని వసు వైపుకి తిరుగుతాడు. వసు ఆ తడి బట్టల్లో వణికిపోతూ భయంగా తను హెవీ బ్రీత్స్ తీసుకుంటూ ఉంటుంది. అది చూసి రిషు తన గుండెకి చాలా బాధగా అనిపిస్తుంది. తనకి ఏడుపు వస్తుంది. కానీ తను నిగ్రహించుకొని వసు మొహాన్ని గట్టిగా పట్టుకొని రిలాక్స్ వసుంధరా రిలాక్స్. లేదు రిషబ్ గారు, నాకు చాలా భయంగా ఉంది. వాళ్ళు మళ్ళీ వస్తే. లేదు వసుంధర, వాళ్ళు ఎందుకు వస్తారు? అవైతే వాళ్ళు జైల్లో ఉన్నారు. నువ్వేం భయపడకు, వాళ్ళు ఏం రారు. అయినా నేనున్నాను కా నీతో, నీకేం జరగనివ్వను వసుంధర, నీకు నేనున్నాను అంటూ వసుని తన కౌగిల్లోకి తీసుకుంటాడు. నాకు భయంగా ఉంది, వాళ్ళు వస్తారు అంటూ ఏడుస్తూనే ఉంటుంది. రిషు తన బ్యాగ్ని హెయిర్ని నిమురుతూ వసుని వాదారుస్తూ తన తలపైన ముద్దు పెడుతూ ఉంటాడు. 2 నిమిషాలకి వసు కుదుటపడి నార్మల్గా నిల్చుంటుంది. రిషు వెనక్కి తిరిగి తనది ఒక షర్ట్ తీసి వసుకి ఇస్తాడు. వసు అది తీసుకుని వాష్రూమ్ వైపుకి పరిగెట్టుకుని వెళ్ళిపోతుంది. నేను నిన్ను బాగు చేస్తాను వసుంధరా, నేను నిన్ను తిరిగి ఎంత బ్రైట్గా ఉన్నావో తిరిగి అంతే బ్రైట్గా నిన్ను చేస్తాను. నిన్ను నీ బాధలన్నింటినీ మర్చిపోయి నీ లైఫ్ని అంతటినీ సంతోషాలతో నింపుతాను. నీ మనసుకు తగిలిన గాయం నుండి నిన్ను బయటకు తీసుకొస్తాను. నేను ఇప్పుడే కాదు, నిన్ను ఎప్పటికీ వదిలి వెళ్ళను. నా లాస్ట్ బ్రీత్ వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అనుకుంటూ వాష్రూమ్ డోర్ వైపు చూస్తూ తన షైనీ స్టార్ని మళ్ళీ తిరిగి ఎలా ప్రకాశవంతంగా చేయాలి అని కొంచెం దృఢ నిశ్చయం తీసుకుంటాడు అనమాట. వసుని ఎలా అయినా సరే తిరిగి నార్మల్గా ముందులాగా చేయాలి అనుకుంటాడు. వాష్రూమ్ డోర్ సౌండ్ వినిపించగానే రిషు ఫాస్ట్గా వెళ్ళి వసు బయటకు వచ్చేసరికి తను ఎదుర్కొంటూ నిల్చుని వసు వైపు స్మైల్ ఇస్తూ చూస్తాడు. వసు ఏం రెస్పాండ్ కాదు అంటూ వసు చేయి పట్టుకుని తీసుకువెళ్ళి బెడ్ పైన కూర్చోపెట్టి వసుకి వాటర్ టాబ్లెట్స్ ఇస్తాడు. వసు సైలెంట్గా తీసుకుంటుంది. వసు బెడ్ పైన హెడ్ బోర్డ్కి జారపడి కూర్చుని ఉంటుంది. రిషు వసు కాళ్ళ దగ్గర కూర్చొని ఆయింట్మెంట్ తన చేతి వేళ్ళకి అప్లై చేసుకుని దాన్ని వసు గాయాలపైన నెమ్మదిగా అప్లై చేస్తూ ఉంటాడు. వసు మొహం అంతా రక్తం లేనట్టు మొత్తం పాలిపోయినట్టు తెల్లగా ఉంటుంది. రిషు తన గాయాలని తాకుతున్నప్పుడు కూడా అన్న సౌండ్ కూడా ఇవ్వదు. ఆ పెయిన్కి స్ట్రైట్గా కూర్చుని కళ్ళు కూడా రెప్పవేయకుండా ఏ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వకుండా అలా కూర్చుంటుంది. ఇది చూసి రిషు కళ్ళలో కన్నీళ్ళు కారిపోతూ వస్తాయి. సైలెంట్గా కొంచెం ముందుకు వంగి వసు ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తాడు. అప్పుడు కళ్ళు మూసుకుంటుంది. మళ్ళీ రిషి లిప్స్ తన శరీరం మీద తాగగానే తనకు మళ్ళీ రిలీఫ్గా అనిపిస్తుంది. ఆ తర్వాత వసుని నెమ్మదిగా పడుకోబెడతాడు. వసు రిషు హ్యాండ్ గట్టిగా పట్టుకుని రిషబ్ గారు వాళ్ళు మళ్ళీ వస్తారేమో, నాకు భయంగా ఉంది అంటూ వణుకుతూ చెప్తుంది. రిలాక్స్ వసుంధరా, వాళ్ళు రారు, నేను నీతోనే ఉన్నాను కదా, యూ జస్ట్ స్లీప్ అంటూ వసు హెయిర్ని నిమురుతూ తన చేతిలో ఉన్న వసు హ్యాండ్ని నేనున్నాను అన్నట్టుగా ధైర్యం చెప్తున్నట్టు కొంచెం లైట్గా ప్రెస్ చేస్తూ ఉంటాడు టైట్గా. రిషు ఎక్కడ వెళ్ళిపోతాడో అన్న భయంతో రిషు కళ్ళలోకి అలా చూస్తూ భయపడుతూనే ఉంటుంది. రిషుకి అర్థమవుతుంది వసు ఎంత భయపడుతుందో తను వెళ్ళిపోతాడేమో అని. అందుకే వసు పక్కనే పడుకుంటాడు. తన ప్రొటెక్టివ్ హ్యాండ్స్లోకి తీసుకుని వసు తల నిమురుతూ తన ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తూ ఉంటాడు. రిషబ్ హ్యాండ్స్లో ఉండడం వల్ల వసుంధరికి చాలా సేఫ్గా సెక్యూర్గా అనిపిస్తుంది. తన తీసుకున్న మెడిసిన్
ఎఫెక్ట్ వల్ల, అలాగే రిషి చేతుల్లో తను సేఫ్గా ఉందన్న ఫీలింగ్ వల్ల వసుకి కొన్ని నిమిషాల్లోనే నిద్ర వచ్చేస్తుంది. వసు నిద్రపోతుంది. రిషు మాత్రం తనకి నిద్ర తన కంటికి చాలా దూరంగా ఉంటుంది. అతనంతా నిద్రపోకుండా తన షైనింగ్ స్టార్ని తిరిగి మళ్ళీ ఎలా షైన్ అయ్యేలా చేయాలా అనేసి తన గురించి ఆలోచిస్తూ ఉంటాడు దిగులుగా. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ స్టోరీ ఇలాగే స్లోగా ఉంటుంది. నేను ఎవరిని ఫోర్స్ చేయను వినమని. నచ్చితేనే వినండి, నచ్చకపోతే వినకండి. అన్ని స్టోరీస్ ఒకలా ఉండవు. ఎప్పుడు లవ్, కామెడీ, ఫన్, రొమాన్స్ ఇవన్నీ ఉండాలంటే అన్ని ఎలిమెంట్స్ ఉండవు. ఒక్కొక్కటి డిఫరెంట్ స్టోరీస్ ఉంటాయి. ఈ స్టోరీ ఇది ఏం చెప్పాలి, ప్రేమ గురించి, ఆ ఫీలింగ్స్ గురించి చాలా హెవీగా వాళ్ళ హార్ట్ ఎంత భారం మోస్తుందో, ఎవరైనా తప్పు చేస్తుంటే వాళ్ళు ఎంత బాధపడతారో. సో ఇక్కడ పెళ్ళయ్యాక వేరే వాళ్ళని ప్రేమించడం అనేది తప్పు. అలాగే పెళ్ళైన అమ్మాయిని ప్రేమించడం, ఫ్రెండ్ వైఫ్ని ప్రేమించడం అది ఎంత తప్పు. వాళ్ళు అలా హెవీ ఫీలింగ్స్ని మోస్తూ ఉంటారు. ఇందులో రొమాన్స్, ఫన్, ఆట పట్టించడం ఇలాంటివి ఉండాలంటే కష్టం. ఇందులో ఒక్క ఎమోషన్ మాత్రమే ఉంటుంది, ప్రేమ, భరించలేని బాధ, దుఃఖం. ఇందులో ఏ క్యారెక్టర్ కూడా ఎవరిని మోసం చేయాలన్న ఉద్దేశంతో ఉండరు. ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా మంచోళ్ళు. అందరూ ఎవరిని బాధ పెట్టాలి అని చూడరు. అమ్మో, నేను ఏదో చెప్తున్నట్టున్నాను. మీకు ఎంతవరకు అర్థమైందో నాకు అర్థం కావట్లేదు. సో స్టోరీ నచ్చితేనే వినండి, నచ్చకపోతే ఎవరు వినమన్నారు? వినొద్దు. బాగాలేదు అని పక్కకి వెళ్ళిపోవడమే. వేరే వాళ్ళ స్టోరీస్ వినండి, పోనీ పాత స్టోరీస్ వినండి, నచ్చిన స్టోరీస్. ఇప్పుడు ఒక స్టోరీ చెప్పానంటే 10 మందికి నచ్చుద్ది, 10 మందికి నచ్చదు. నచ్చలేని వాళ్ళు కోసం మానేస్తే నచ్చేవాళ్ళు వాళ్ళు కావాలని అంటారు కదా. మధ్యలోనే వదిలేస్తే నెక్స్ట్ ఏమైంది అన్న టెన్షన్ వాళ్ళకి ఎంత ఉంటుందో నాకు తెలుసు. నేను ఏదైనా నవల్ కానీ స్టోరీస్ కానీ చదివానంటే అది కంప్లీట్ చేసే వరకు కూడా నాకు కూడా నిద్ర పట్టదు. సో ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసు. అందుకే నేను ఫస్ట్ నుంచి కూడా ఎవరైనా సరే ఒక స్టోరీ బాగాలేదు ఆపేయండి అంటే నేను ఎప్పుడు కూడా మధ్యలో ఆపను అనే చెప్తాను. అది నచ్చే వాళ్ళే చూస్తారు, నలుగురు నచ్చితే నలుగురే చూస్తారని వాళ్ళ కోసమే చెప్తున్నాను. సో ఎవ్వరూ కష్టపడి వినొద్దు. నచ్చని స్టోరీని ఎందుకు వినడం చెప్పండి, అంతేనా? సో ఓకే, మీకు కనుక ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా స్టోరీస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్. అండ్ వన్ మోర్ థింగ్, సారీ ఎవరైనా హర్ట్ అయి ఉంటే సారీ. నాకు ఎవరిని బాధ పెట్టాలి అని అనిపించదు. ఎవరు కూడా పర్సనల్గా తీసుకోకండి. నేనెవరో మీకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు, అంతేనా? నేను మీ అక్క అనుకోండి, మీ అక్క ఏమన్నా అంటే పోవే అని అనరా? అలాగే నేను అంతే. సో లైట్ తీసుకోండి, ఓకేనా? ఎవరైనా హర్ట్ అయి ఉంటే సారీ, ఒక అక్కగా తీసుకొని లైట్ తీసుకోండి. ఒకవేళ నా కామెంట్స్ ఎవరినైనా బాధ పెట్టున్నా, నేను చెప్పే స్టోరీస్ నచ్చకుండా ఎవరైనా పర్సనల్గా ఎవరికైనా అటాచ్ అయినా కానీ సో సారీ. ఓకే, బాయ్.